వేదిక మీద ఉన్న మరి ఈనాడే బాధ్యత స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవికుమార్ గారు, కళ్యాణపల్లి శ్రీవాణి రవికుమార్ గారు, అట్లే వైస్ చైర్మన్ భూతంశెట్టి మంజుల గారు, మరి అట్లనే లైబ్రరీ చైర్మన్ అగస్త్య శ్రీ గారు, కమిషనర్ గారు, మా మార్కెట్ చైర్మన్ రేఖా బాబురావు గారు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి అట్లనే ఈనాడు వీళ్ళిద్దరే కాదు, ఈరోజు కౌన్సిలర్ బాధ్యత ఈరోజు స్వీకరించిన మా కౌన్సిలర్లందరికీ కూడా ఈరోజు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 33 మంది కూడా ఈరోజు గెలిచినాక మరి మొదటిసారి మీరు కూడా ఈరోజు బాధ్యత తీసుకున్నాడు. సో ఈ కౌన్సిలర్లకు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు 35 మందికి కూడా ఈరోజు బాధ్యత స్వీకరిస్తున్న శుభ సందర్భాన మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెచ్చుకోండి. మరి అట్లనే ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ గొప్ప మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది గత 40 ఏళ్ళకి కూడా ఎప్పుడు ఇంత మెజార్టీ రాలే. ఒక 2 ఏళ్ల కింద భువనగిరి నియోజకవర్గం ఎట్లయితే రాష్ట్రంలోనే ఒక సంచలనంగా 40 ఏళ్ల తర్వాత గెలిపించిందో, ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ కూడా ఆ స్థాయిలో ఈ స్థాయిలో రికార్డ్ మెజార్టీ ఎప్పుడు రాలేదు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నల్గొండ ఎమ్మెల్యేలు అందరం కలిసినప్పుడు కూడా మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా ఉండే భువనగిరి ఇంత మంచిగా ఇంత సాఫీగా ఎలక్షన్ నడవడం అంటే స్మూత్ గా ఎట్లాంటి ఇక రిబల్ అనేది లేదు, ఏ వార్డులో రిబల్ లేదు, ఏ వార్డులో ఎవరు ఇంకో రిబల్ అనేది లేకుండా ఆడ అందరూ కలిసి మరి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వార్డు మెంబర్లు అంతా కలిసి మరి బాగా పనిచేసుకోవడం, వాళ్ళకి సహకరించిన పెద్దలు భువనగిరికి సంబంధించిన పెద్దలంతా కూడా ప్రమోద్ కుమార్ కానీ, రవికుమార్ గారు కానీ, భూతంశెట్టి వెంకటేశ్వర్ కానీ, మరి మిగతా మా మిత్రులు బిస్కుంట సత్యనారాయణ గారు కావచ్చు, ఇక్కడ జహంగీర్ కానీ, ఇంకా ఎవరు ఉన్నారు కదే శ్రీరాములు గారు, ఇక పెద్దలందరూ ఆశీర్వాదం ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో ఈరోజు అందరం కలిసి మా టౌన్ ప్రెసిడెంట్ కూర వెంకట్ కూడా మరి ఆయన కూడా పట్టుదలతో ఆయన కొందరికి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఆయన కొంత డిసిప్లిన్ నేను చూస్తున్నా కదా. ఇప్పుడు ఆయన లేకపోతే ఒడిగానే ఆయన టౌన్ ప్రెసిడెంట్ కాకపోతుంటే ఆయన పట్టుదలతో ఏ కార్యక్రమం ఉన్నా ముందు నిలబడి ఏనాడు కూడా వెనుకపోకుండా ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. అంతకుముందు మా బిస్కుంట సత్యనారాయణ కూడా 8 ఏళ్ళు మరి భువనగిరి పట్టణానికి అధ్యక్షత వహించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి అంటే ఆ రోజు ఫౌండేషన్ వేసుకుంటా కాంగ్రెస్ పటిష్టపరుచుకుంటూ వచ్చి మరి ఈనాటి గెలుపు అందరి బాధ్యత, ఇక్కడ ఉన్న మిత్రులందరి బాధ్యత. మా మజర్ ఉన్నాడు, మా ఆరోగ్య కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు అందరూ ఉన్నారు. ఇవాళ మా బీసీ నాయకుడు నరసింహస్వామి ఉన్నాడు. ఇక అందరికి ఇక్కడ పేరున ప్రతి ఒక్కరికి కూడా మండలి నుంచి కూడా వచ్చిన నాయకులు ఉన్నారు. ఈరోజు ఇంకొకటి కూడా మీకు చెప్పాలి ఏంటంటే ఆడ గూడెల వెంకటరెడ్డి గారు అంటే అందరి ఆశీర్వాదం పనిచేసింది. ఈరోజు ప్రతి ఒక్కరు ఆశీర్వాదించారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అందరం కలిసి పనిచేయడమే కాకుండా ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఈరోజు భువనగిరి ఎలక్షన్లలో మరి మనకు సంబంధించిన అభ్యర్థుల మీద ఉన్నది. ఏడ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్ గెలిచే కార్యక్రమం ఉంది తప్పకుండా కాదు. మనం 1-2 వార్తలను మనం చేసిన తప్పిదనాల వల్ల పోయిండవచ్చు తప్పితే మా నాగభూషణ సేటుడు మైపాల్ రెడ్డి మరి అందరికి కూడా ఇక్కడ వచ్చేసిన మరి అట్లనే అందరూ కలిసి చేసినందుకు ఈ గెలుపు సాధ్యమైంది. ఇదే కాకుండా మండలంకి వెళ్ళి కూడా భువనగిరి మండలంకి వెళ్ళి, గోల్కొండ మండలంకి వెళ్ళి, బీబీ నగర్ మండలంకి వెళ్ళి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు, వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. వాడు బాధ్యత తీసుకొని పనిచేసారు. ఇక్కడ దామోదర్ గౌడ్ గారు 2 ఇండిపెండెంట్ కాంగ్రెసే, ఇంకా 3 ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ సింపథైజర్స్ కానీ కాంగ్రెస్ సహకారం కానీ వాళ్ళ సహకారంతో వాళ్ళు అంటే 20 మంది కౌన్సిలర్లు ఈరోజు కాంగ్రెస్ ఒక 4 మాత్రం పెట్టారు. 4 మాత్రం బీజేపీ అంటే ఆల్మోస్ట్ వాష్ అవుట్ గా వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఏకపక్షంగా రిజల్ట్ ఇచ్చిన మరి భువనగిరి పట్టణ ప్రజలకు నిజంగా మరి చేతులెత్తి నమస్కరించాలి, ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు అంటే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మనం అంటే ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ అంటే గౌరవం పెరిగింది, ఇక్కడ నాయకత్వం మీద నమ్మకం పెరిగింది. మరి ప్రజల కూడా మనం గెలిపించి మంచి మెజారిటీ ఇచ్చారు.
వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు బాధ్యత స్వీకరిస్తున్నటువంటి మా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ వీరందరూ కూడా కలిసి పనిచేయండి. ఎవరైనా తక్కువ కాదు, అందరు సమానస్తులే. మీరందరూ కూడా మీ వాళ్ళ మరి ఎట్లాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల పరిష్కారం కోసం మరి అవన్నీ ముందుకు తీసుకురండి. ఇక్కడ టీం వర్క్ గా పనిచేద్దాం. చైర్మన్ చెప్పండి, మరి వైస్ చైర్మన్ మాకు చెప్పండి, మీ వెన్నంటి ఉండి ప్రతి సమస్య పరిష్కారం చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఎందుకంటే భువనగిరి ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారు. లేకపోతే మనం నమ్మిన కాబట్టి ఇంకా మెజార్టీ ఇచ్చారు. మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. మనం ఖచ్చితంగా మన బాధ్యత నిలబెట్టుకుందాం. ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ మీద సరే గత 2 ఏళ్లలో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఏ ఒక్క కార్యక్రమాలు వెనుకపోలే. మండలాలకు సంబంధించి సాగునీరు కాలువలు, మరి గ్రామీణ ప్రాంతాల రోడ్లు, మూసి మీద బ్రిడ్జిలు కానీ ప్రతి దాని మీద పనిచేస్తున్నాం. మరి భువనగిరి పట్టణానికి సంబంధించి కూడా భువనగిరి సుందరీకరణ కానీ, భువనగిరికి సంబంధించిన రోడ్ల అభివృద్ధి కానీ, భువనగిరికి సంబంధించిన కూడళ్ల అభివృద్ధి కానీ, జంక్షన్స్ అభివృద్ధి కానీ, అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ, నల్గొండ చౌరస్తా అభివృద్ధి చేసే కార్యక్రమం, హైదరాబాద్ చౌరస్తా అభివృద్ధి చేసే కార్యక్రమం, హైదరాబాద్ చౌరస్తా నుంచి నల్గొండ చౌరస్తా వరకు రోడ్డు బ్యూటిఫికేషన్ సుందరీకరణ చేసే కార్యక్రమం. అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కూడా మరి మార్గం చూపెడుతూ ఇంకేమన్నంటే ఎక్కువ మేలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మరి మంచిగా, ఎందుకంటే వేలాది మందికి మంచి జరగాల్సినప్పుడు కొంతమందికి 10 మందికి ఇబ్బంది అవుతుంది. ఆ 15 మందికి ఆ ఇబ్బందికి కూడా ఇంకా మంచిగా చేస్తాం. ఆ ఇబ్బంది కంటే ఎక్కువ సంతోషంగా వాళ్ళు ఉండే కార్యక్రమం కూడా చేస్తాం. అటు హనుమాన్ వాడ కానీ, ఇక్కడ జగదల్పూర్ కూడా అవుతుంది. సరే కొంత నత్తనాడుగా నడుస్తున్నాయి కమిషనర్ గారు. అంటే మనం ఆలోచన విజన్ అయితే ఉన్నది. ఒక సమగ్రమైన విజన్ తోటి భువనగిరి పట్టణాన్ని, భువనగిరి మున్సిపాలిటీ మనం ఎలక్షన్లలో ఏం చెప్పినాం, ఇది ఒక చిన్న పట్టణం కాదు, దీన్ని నగరంగా తీర్చిదిద్దాం. భువనగిరి అంటే ఓ సిటీ లాగా. ఇంతకుముందే మరి ఎంపీ గారు కూడా చెప్పారు, ఇది మీరు హైదరాబాద్ లోనే ఉన్నట్టు. ఎందుకంటే మనం HMDA ప్రాంతంలో ఉన్నాం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో మనం ఉన్నాం. అందుకనే మనకు నిధులు కూడా వచ్చినాయి. ఇంకా ఎక్కువ నిధులు తీసుకుంటాం ముఖ్యమంత్రి ద్వారా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి శాఖ లేదు, మున్సిపల్ శాఖ అంటే పురపాలక శాఖ వారికి సంబంధించిందే కాబట్టి మనకు నిధులు వచ్చినాయి. ఇప్పటికే ఒక 70 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమం చేసాం. కానీ అవి సరిపోవు, ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఎంపీ గారు కూడా చెప్పారు, ఒక 2-3 నెలల కింద కూడా మేము మాట్లాడాం. దానికి హడ్కోకి, హడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు దాన్ని. దాని ద్వారా కూడా మరి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం. అంటే స్టేట్ గ్రాంట్ ఉంటుంది, స్టేట్ గ్రాంట్ 40 ఉంటే సెంట్రల్ గ్రాంట్ ఒక 60% ఇస్తారు. అది ఒక స్కీమ్ ఉంది. మరి ఆ స్కీమ్ లో మనం ఫిట్ కావాలి. ఆ స్కీమ్ కి అంటే 150-200 కోట్లు తీసుకొచ్చే వీలు అవుతుంది. సరే దాని ద్వారా కానీ, ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ ఎక్కువ నిధులు తీసుకొస్తేనే మనకు సంబంధించిన భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి భువనగిరిని ఒక మంచి నగరంగా, ఒక సిటీ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మనందరం, ఈనాటి కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ మనమందరం కూడా తీసుకుందామని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఇవే కాకుండా సరే ఈ మధ్య కాలంలో మనం చేసిన పనులు ఉన్నాయి. ఇప్పటివరకే భువనగిరి ఫుట్పాత్ డెవలప్మెంట్, ఫుట్పాత్ మీద ఆ ఫుట్పాత్ టైల్స్ ఇట్లా అవ్వగలిగింది. భువనగిరిలో టవర్ లైన్ 10 వార్డుల మీదకి పోయే టవర్ లైన్ కూడా షిఫ్టింగ్ చేసే కార్యక్రమం చేసాం. దానికి మరి 4 కోట్ల రూపాయల నిధులు దానికి పెట్టినాం. మరి ఈ రోడ్లు, బైకింగ్, సుందరీకరణ ఇటువంటి వాటి అన్నింటికి కూడా 65-70 కోట్ల రూపాయలతో పనులు అవుతుంది. సో ఇన్ని కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మంచిగా బాగా పనిచేసి మరి భువనగిరి ప్రజలు మరి వాళ్ళు ఏదైతే ఆకాంక్షించారో వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు మనం పనిచేయాల్సిన అవసరం, బాధ్యత మనం అందరి మీద ఉంది. భువనగిరి అభివృద్ధి మన ధ్యేయం. ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. భువనగిరి ఫోర్ట్ సంబంధించి కింద ల్యాండ్ అక్విజిషన్ కూడా చేపించాం. అది కూడా తొందరగా దానికి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం చేద్దాం. మరి ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే మరి అది కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ నియోజకవర్గానికి సంబంధించిన 1000 కోట్ల 1000 కోట్ల పైచీలకు నిధులతోటి మనకి ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఇనాగ్రేషన్ చేసుకొని సో భువనగిరి అభివృద్ధి కేంద్రీకృతం అయ్యేటట్టు మన దృష్టి పెట్టి మరి భువనగిరి మున్సిపాలిటీ, భువనగిరి నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం మనందరి బాధ్యత అని చెప్తూ మరి చాలా సంతోషం. మరి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా పెద్దలు
ఇక్కడ మా సోమయ్య గారు కూడా అవసరిస్తూ అందరం కంకరబంధుల కింద అందరం కలిసి పనిచేద్దాం. భోగి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేద్దాం. అందరికి నమస్కారం, సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.